షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ధ్యానాంశము, గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్. మన దేవుడు గొప్ప దేవుడు. లేఖన భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. మరి ఏమి చూడ వెళితే ప్రవక్తన, అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాణి నేను మీతో చెప్పుతున్నాను. ప్రవక్తనే గొప్పవాణి ప్రభు చెప్పాడు. బాప్తిస్మ యోహాను చెరసాలలో ఉన్నాడు. ఆయన క్రీస్తు చేసిన కార్యం విని కొంతమందిని పంపాడు, తన శిష్యులను పంపాడు. రావువాడు నీవేనా, మేము మరొకరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు శిష్యులు పంపాడు. యేసువారిని చూసి మీరు వెళ్ళి విన్నవాటిని కనవాటిని యోహాను తెలియజెప్పుడు. గుడ్డివారు చూపుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వాళ్ళు లేవబడుతున్నారు, బెదిరిన సువార్త ప్రకటింపబడుతున్నది. ఇవన్నీ మెస్సియా లక్షణాలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మెస్సయా, ద ప్రామిస్డ్ మెస్సయా, ద అనాయింటెడ్ వన్ ఆఫ్ గాడ్. ఈ లక్షణం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఎవరి కోసం కనిపెట్టుకొని అక్కర్లేదు. ఎవరి కోసం కనిపెట్టుకొని జీవిస్తున్నారో నేను ఆయనను. ప్రవక్త కంటే గొప్పవాడిని, మోషే కంటే గొప్పవాడిని, యోనా కంటే గొప్పవాడిని, ఆలయం కంటే గొప్పవాడిని. మన ప్రభు ఎంతో గొప్ప దేవుడు. ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, ఆయన యోహాను కంటే గొప్పవాడు ఆయన. ఎందుకనగా ఇది ఇన్కార్నేట్ గాడ్, గాడ్ ఇన్కార్నేట్. దేవుడే మనిషిగా జన్మించిన వాడు ఆయన. ఆయనక గొప్పవాడు, ఆయన సమానమైన ఎవరు లేరు. ఆయనకు ఆయనే సాటి అన్నాడు. ఇంకా యోహానుకు డౌట్ వచ్చింది, నువ్వేనా ఇంకా మరొకరు కనిపెట్టుకొని రావాలనా? నేనే అంటే ఇవే నిదర్శనాలు, ఇవన్నీ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. యోహాను విన్నాడు, ఎంతో శుద్ధి పొందుతున్నారు. కాబట్టి ప్రవచించబడిన మెస్సియా యేసుక్రీస్తు ప్రభువే. లోకరక్ష ఆయన విషయాన్ని ప్రభువు విశదపరిచాడు. కానీ చాలామంది అభ్యంతరపడ్డాడు. నా విషయం అభ్యంతరపడని వాడు ధనుడు అన్నాడు. ఈ వాక్య భాగం గమనిస్తే వారు ఏమాత్రం కూడా ప్రభు చెప్పిన వాళ్ళ చలనము లేదు. సంత వీధిలో కూర్చుండి మీకు పిల్లల గ్రోమిని ఉద్యమ కానీ నాట్యమాడ రైతురి, పరాపించ కానీ మీ రొమ్ము కొట్టిన రైతురి ఎన్నో చెప్పాడు. కానీ వారు ఏమాత్రం వినలేదు. ఇదిగో మనిషికి మాట తిరుగుతూ త్రాగుతూ వచ్చిన ఇదిగో వీడు తిండిపోతును, మద్యపాని, సుంకరకు పాపలు స్నేహితులని వారు అనుచున్నారు. ఎన్ని కార్యాలు చేసినప్పుడు కూడా వారు మెస్సియాను గుర్తించలేదు. దేవుని ఆరాధించలేదు వారు. ఈనాడు యూదులు కూడా ఇంకా మెస్సియా రాలేదు, ఎదురు చూస్తున్నారు. మెస్సియా వచ్చాడు, యేసే మెస్సయ్యా. సమరయ స్త్రీ గ్రహించగలిగింది, మెస్సియాను గ్రహించగలిగింది. రాబో మెస్సియా నీవేనా నేమన్నట్టయినప్పుడు ఎంతగా సంతోషపడింది. కానీ ప్రభును గుర్తించడం అనారు ఉన్నాడు. ఈనాడు కూడా యూదులు ఉన్నారు. నువ్వు గుర్తించినప్పుడు కూడా ఆయన గొప్పతనాన్ని శంకిస్తున్నావు. యు డౌటింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, యు డౌటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, యు డౌటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు గొప్పది అని తెలిసి కూడా నీవు అభ్యంతరపడుతున్నావు. నేను వాక్యం విషయం అభ్యంతరపడుతున్నావు, నమ్ముటలేదు. నమ్ముట నియమత సమస్త సాక్ష్యమని యేసయ్య చెప్పేవాడు. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేస్తాడు ఆయన. ఆయన సాటి ఆవిడ ఎవరూ లేరు, ఆయనకు సమానులు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఇట్స్ గ్రేట్ గాడ్, గ్రేట్ ఆల్ గాడ్స్. దేవతల కంటే పై వాడు మన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. ఎంత గొప్పది ఆరాధిస్తారు. ఆలయం కంటే గొప్ప దేవుడు, సొలొమోను కంటే శ్రేష్టమైన వాడు. మన ఆరాధక పాత్రలు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆరాధించగలుగుతున్నావా? గుర్తించగలుగుతున్నాను గొప్పతనాన్ని? గుర్తించినా నమ్మలేకపోతున్నావు. ఆయన గొప్పతనం గుర్తిస్తే, గుర్తించి నమ్మినట్టయితే నిత్య అద్భుతాలు జరిగించబడతాయి. Yes, I do believe greatness. Its greatness is unsearchable. దేని వాక్యం సెలవిస్తుంది. Its greatness unsearchable. ఎంత గొప్ప దేవుడు. యెహోవా తమకు దేవుడు గల జనం ధన్యులు దేని వాక్యం సెలవిస్తుంది. నా ధన్యతను పొంది ఉన్నావా? ఆయన మహత్యాన్ని గ్రహించినావా?
నమ్ముతున్నా, విశ్వసిస్తున్నావా? విశ్వసించినంత నీళ్ళు అద్భుత కార్యాలు జరిగించబడతాయి. ఒక చక్కటి పాట ఉన్నది. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. ఆయనే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. ఆయనే ప్రధాన యాజకుడు, అందరము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము. ఇంత మంచి పాట ఇక్కడ. యోనా కంటే శ్రేష్ఠుడు, ఆలయం కన్నా శ్రేష్ఠుడు, గొప్ప దేవుడు ఆయన. రాజుల కంటే శ్రేష్ఠుడు, అందరితో శ్రేష్ఠుడు, మనందరి తానే ప్రభువు. అందరం మొక్కుదామని స్తుతించి ఆరాధిద్దాం. గొప్ప దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు. ఆయన గొప్పతనం వర్ణించలేము మనం. నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ప్రభు గొప్పతనాన్ని గ్రహించి, అంగీకరించి, విశ్వసించి నీ జీవితం గొప్ప కార్యాలు చవిచూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయత మెండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా గణ మహోన్నత యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అడవిలో ఎవరిని చూడటానికి వెళ్ళారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడిని, ప్రవక్త కంటేనే గొప్పవాడిని నేను. అనుమానపడవద్దండి, నేనే మెస్సియాను, లోకరక్షకు నేనే. ఇన్ని కార్యాలు జరిగిస్తున్నాను. నమ్మలేకపోయారు వారు. పిలిచాడు, పలకలేదు వారు. వాళ్ళు పిల్లకాయలకు పోయి ఉన్నారని దేని వాక్యం సెలవిస్తుంది. తండ్రి మీకు స్తోత్రాలు. మేము గొప్పదాన్ని గ్రహించి విశ్వసించి మా తండ్రి మేము ఆరాధించినానా, మేము సేవించి మా తండ్రి ఎన్నో గొప్ప అద్భుతాలు మా జీవితాలు చవిచూచుటకు ప్రభువా, కళ్ళారా వీక్షించుటకు తండ్రి చూచిన కృపనివ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.